బీఆర్ఎస్ను బీజేపీకి అప్పగించే కుట్ర జరుగుతుందని సంచలన ఆరోపణలు చేసిన కల్వకుంట్ల కవిత, నేను జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు, అప్పుడే బలంగా వ్యతిరేకించా, మరి ఇప్పుడెందుకు అంత బలహీనతగా ఉందనేసి అధిష్టానాన్ని ప్రశ్నించిన కవిత, పార్టీ బలోపేతం కోసం నేను రాసిన లేఖను లీక్ చేసింది ఎవరు? నన్ను మాటలంటున్న నాయకులు కేసీఆర్ నీడలో పనిచేశారే తప్ప వ్యక్తిగతంగా చేసేది ఏముందనేసి అధినాయకత్వాన్ని ప్రశ్నించిన కవిత, తెలంగాణ వరలను దోచుకునే ప్రయత్నం చేస్తున్న బీజేపీని కట్టడి చేయకుండా గంపగుత్తగా బీఆర్ఎస్ను బీజేపీకి అప్పగించే ప్రయత్నం తెరవెనుక ప్రయత్నం జరుగుతుందని సంచలన ఆరోపణలు చేసిన కల్వకుంట్ల కవిత, నేను జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన నా దగ్గరికి వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ఏ తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పా, విలీనం చేయవద్దు, ఆనాడు బలంగా కేసీఆర్ను కోరాం, 6 నెలలు కాదు ఏడాదైనా జైలులో ఉంటా, దయచేసి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని ఆనాడు జైలు నుంచి వాదన వినిపించా, మరి ఇప్పుడు ఎందుకు అంత బలహీనత? బీఆర్ఎస్లో భాజపాకు కూడా కోవట్లు ఉన్నట్లేనా? బీజేపీ నాయకులు హాస్పిటల్ ప్రారంభిస్తే పోయింది ఎవరు? ఈ అంశాలన్నీ మాట్లాడించాలా మరి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను అడిగేది ఒక్కటే, పార్టీ బలోపేతం కోసం రాసిన లేఖను లీక్ చేసింది ఎవరు అని. నా దగ్గరకు కేసీఆర్ దూతలుగా వచ్చిన వారు చెప్పనటువంటి అంశాలు చెప్పినట్టుగా రాయించింది ఎవరు అని నిలదీశారు. నేను కేసీఆర్ లాగా చాలా తిక్కదాన్ని, పదవులు పైసలు అవసరం లేదు, ఆత్మగౌరవం ఆత్మాభిమానం కోరుకుంటా, వెన్నుపోటు రాజకీయాలు చేయను అని తెలిపారు. బంజారాహిల్స్లోని తన నివాసంలో కవిత గురువారం మీడియాతో పలు అంశాలను పంచుకున్నారు. కేసీఆర్కు నోటీసులు ఇస్తే కార్యాచరణ ఏది? ప్రాణాలొడ్డి తెలంగాణను సాధించి అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ ఏం కార్యాచరణ తీసుకుందనేసి రాష్ట్ర స్థాయిలో నిరసన తెలపద్దా? కేవలం ఎక్స్లో పోస్టులు పెడితే సరిపోతుందా అనేసి అధినాయకత్వానికి కవిత సూటిగా ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో ఉద్యమాలు ఎందుకు చేయలేకపోతున్నాం? అదే మరి నాయకుడికి నోటీసులు ఇస్తే విపరీతంగా స్పందించారు. నేను పార్టీకి వ్యతిరేక కార్యాచరణ చేస్తున్నట్లు పెయిడ్ సోషల్ మీడియా కార్యకర్తలతో ఇంటి ఆడబిడ్డ మీద ఎటుపడితే వీడియోలు చేపిస్తున్నారు. ఇది మర్యాదనా? బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలు అమెరికాలో ఎందుకు, ఇక్కడ ఎందుకు చేయడం లేదు అని అధిష్టానాన్ని కవిత ప్రశ్నించారు. లిక్కర్ పాలసీ వ్యవహారంలో నా మీద ఆరోపణలు వచ్చిన రోజే కేసీఆర్ వద్దకు వెళ్ళి నేను ఎమ్మెల్సీ పదవికి పార్టీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పా. నన్ను ఎదుర్కొనే దమ్ము లేక నీ మీద కుట్రపూరితంగా కేసు పెడుతున్నారు, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కేసీఆర్ వారించారు. నన్ను జైలు తీసుకెళ్లే సందర్భంలోనూ రాజీనామా చేయమంటారని మరొకసారి అడిగిన అవసరం లేదన్నారు. పార్టీలో కొందరు కుట్రపూరితంగా ఎంపీగా ఓడిస్తే మళ్ళీ నాకు నిజామాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇవ్వాలని కేసీఆర్ని కోరారు. అప్పుడు ఆయన స్పందిస్తూ, ఎమ్మెల్యేలు నీకు పని చేయలేదని నాకు లేటుగా తెలిసింది, కాబట్టి నీకు అదే జిల్లాలో ప్రోటోకాల్ ఉంటే సరిగ్గా పనిచేయగలుగుతావని చెప్పి పాలసీ నిర్ణయం తీసుకొని మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు తప్ప నేను ఎప్పుడూ పదవుల కోసం పాటుపడలేదనేసి కవిత మీడియాతో మాట్లాడారు. అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో నేను కడుపులో బిడ్డను పెట్టుకొని సైనికురాలిగా పనిచేశాను, వ్యక్తిగతంగా అనేక కార్యక్రమాలు చేశాను. కానీ ఇప్పుడు నన్ను రకరకాలుగా మాటలంటున్న నాయకులు కేసీఆర్ నీడలో పనిచేశారే తప్ప వ్యక్తిగతంగా వారు చేసిన కార్యక్రమం ఏముంది? నాపై మీరు పేద ఆర్టిస్టులపై దుష్ప్రచారం చూపిస్తే నేను అసలే మంచిదాన్ని కాదు, మాట్లాడడం మొదలు పెడితే బాగుండదు. ఏమన్నా అంటే నువ్వు లేఖ ఎందుకు రాసావు అంటున్నాను. కేసీఆర్కు 100 కొద్ది లేఖలు రాసా, మా నాన్నకు నేను రాసుకుంటా, మీకేం నొప్పి? సాధారణంగా లేఖ చదివిన తర్వాత కేసీఆర్ చించుతారు, కానీ ఈసారి నా కర్మ బాగోలేదో ఇంకెవరి కర్మ బాగోలేదో కానీ ఆయన చించకుండా అలా పెట్టారు. నేను పార్టీ అధ్యక్షుడికి రాయలేదు, మా నాన్నకే లేఖ రాసా అని కవిత స్పష్టం చేశారు. అలాగే లేఖలో ఏమైనా ఒక్క అంశమైనా తప్పుందా? దేశం వెలుపల మీడియా సెల్లు పెట్టుకొని అక్కడి నుంచి దొంగ దెబ్బ తీస్తామని దొంగ తెలివితేటలను బయట వాళ్ళ మీద ప్రయోగించండి, నా మీద ప్రయోగించకండి అనేసి కేసీఆర్ కవిత వ్యాఖ్యలు చేశారు.
అలాగే కాంగ్రెస్ నాయకులతో కొందరు, బీజేపీ నేతలతో మరికొందరు కలిసి ఉంటున్నారు. నాకు నీతులు చెప్పిన నాయకులు పెంచి పోషించిన పెట్టుబడిదారులు. పార్టీకి పార్లమెంట్ సభ్యులు అవసరమైనప్పుడు ఎక్కడికి పోయారు వీళ్ళంతా? నాయకుడిని కూడా మేమే మోస్తున్నామని కాటును వేయించుకొని ప్రచారం చేసుకుంటున్నారు. కేసీఆర్ను మోసేంత పెద్దోళ్ళు అయిపోయారా? నాపై గత కొంతకాలంగా దుష్ప్రచారం చేస్తున్న పార్టీ స్పందించలేదు. అదే మరో సీనియర్ నేతపై ఇలాంటి ప్రచారమే జరిగితే స్పందించారు. నాపై జరుగుతున్న దుష్ప్రచారంపై పార్టీ స్పందిస్తుందని ఆశిస్తున్నా. ఏదైనా విషయం ఉంటే నేరుగా మాట్లాడాలి. మీడియాలోనే మాట్లాడదామంటే నేను కూడా మీడియాలోనే మాట్లాడతా. నన్ను పార్టీ నుంచి బయటికి ఎవరు పంపుతారు? అంత సీన్ లేదని కవిత మీడియా ముందు వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ అలాగే కేసీఆర్ నాయకత్వంలో తప్ప మరెవరి నాయకత్వంలో నేను పని చేయననేసి స్పష్టం చేశారు. కాంగ్రెస్ మునిగే పడువ, ఆ పార్టీ గట్టిగా ఉంటే కేంద్రంలో బీజేపీ అన్నిసార్లు అధికారంలోకి ఎలా వచ్చిందనేసి కవిత సూటి ప్రశ్న వేశారు. బీజేపీని ఎదుర్కోలేని కాంగ్రెస్ మునిగిపోయే పడవ అని, ఆ పార్టీతో అటువంటి వాళ్ళతో నేను రాయబారాలు నడిపేది లేదు. నా పార్టీ బీఆర్ఎస్, నా నాయకుడు కేసీఆర్ మాత్రమే. ఆయన తప్ప మరే నాయకుడు దగ్గర పనిచేయను. కొత్త పార్టీ ఎందుకు? ఉన్న పార్టీని బాగా కాపాడుకుంటే చాలు అని నా మీద కుట్ర చేస్తే అత్యధికంగా రాజకీయ లాభం ఎవరికి జరుగుతుందో నాకు నీతి వ్యాఖ్యలు చెప్పేవారే ఆలోచించుకోవాలి. నన్ను కేసీఆర్ను విడదీసే కుట్ర చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవాలని అడుగుతున్నా అని కవిత మీడియాతో మాట్లాడారు. ఏదేమైనా బీఆర్ఎస్లో మాత్రం ఒక అంతర్గతంగా సంక్షోభం మాత్రం ఎదుర్కోబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్లో కవితపై ఒక వర్గం వారు దుష్ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా కవిత కొత్త పార్టీ పెడుతుంది, కవితకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఏదైనా అంతర్గతంగా పార్టీలో చర్చించుకోవాల్సిందే, కానీ బహిరంగ లేఖ ద్వారా ప్రజల్లో ప్రత్యర్థుల్లో చులకన పార్టీని చులకన చేస్తున్నందుకు గాను కవితకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కవిత మాత్రం దీనికి పూర్తి భిన్నంగా పార్టీలో ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు, వారి కుట్రలను నేను సాగబోనివ్వను, కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాను, ఇతర నాయకులను కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే పనిచేస్తాను, ఇతరుల నాయకత్వంలో పని చేయను, పార్టీ పెట్టే ఆలోచన లేదు, పార్టీ నుంచి నన్ను గెంట వేసే అంత సీన్ లేదు అని కవిత మీడియా ముందు బహిరంగానే వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపైన కేసీఆర్ కానీ కేటీఆర్ దీనిపైన ఎలా స్పందిస్తారు అనేసి వేచి చూడాల్సి ఉంటుంది.